అంజూరపు చెట్టు. ద్రాక్ష తోటలో చెప్పండి ఒక అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు మీద యజమాను యొక్క మనసు పడింది. బాగా ఫలించాలని, బాగా అభివృద్ధిలోనికి రావాలి, నాకు ఫలం ఇవ్వాలని. కానీ 3 ఏండ్ల నుంచి ఆ అంజూరపు చెట్టులో ఏమి లేదు చెప్పండి, ఫలము లేదు. ఇంతకీ అసలు అంజూరపు చెట్టుకున్న విశేషత ఏమిటి అనేది కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అంజూరపు చెట్టుకున్న విశేషత. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో 3 చెట్లు ఉన్నాయి. ఈ 3 చెట్ల గురించి కూడా మనం నేర్చుకుంటే ఒక మనుషునికి ద్రాక్ష తోట అని రాయబడింది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టుకున్న విశేషత మనం నేర్చుకుంటే 9వ అధ్యాయము 10-11 వచనాల్లో చెట్లన్నీ కలిసటండి మాకు రాజుగా ఉండమని మొదట ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళాయి చెప్పండి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టు అంది, నేను దేవునికి మానవునికి తైలము ఇవ్వకుండా మీ మీద నేను రాజుగా ఉండునా అని ఆ ఒలీవ చెట్టు తిరస్కరించింది రాజుగా ఉండుటకు. ఆ తర్వాత ప్రియులరా చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయంటే ప్రియులరా అంజూరపు చెట్టు. ఈరోజు మన అంశం ఏమిటంటే అంజూరపు చెట్టు. ఏటమ్మా ఈ అంజూరపు చెట్టుకున్న విశేషత ఇక్కడ అంజూరపు చెట్టే చెప్పుతూ ఉన్నది. ఆ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదివితే, అప్పుడు చెట్లన్నీ కలిసి నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుచు, జాగ్రత్త వినాలి, ఇక్కడ 2 విశేషతలు ఉన్నాయి. మాధుర్యము, మంచి ఫలం. ఇప్పుడు ద్రాక్ష తోటలో నాటబడిన చెట్టుకు ఉండవలసిన విశేషత కొరకే యజమానుడు ఎదురు చూశాడు. ఏమిటా విశేషత అంటే అంజూరపు చెట్టుకు 1 మాధుర్యము, 2వది మంచి ఫలము. ఈరోజు ఈ 2 మనకు ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్న ఫలము మన దగ్గర ఉండాలి. ఒకటి ఏమిటంటే మాధుర్యము. మాధుర్యం అనగా వినటానికి తినటానికి మధురమై ఉండాలి. తినటానికి మధురమైన ఫలమై ఉండాలి, వినటానికి కూడా మధురమైన నోరై ఉండాలి. అది మాధుర్యానికి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా మనం నేర్చుకోవలసిన మాట ఏమిటంటే అంజూరపు చెట్టు దగ్గర 3 సంవత్సరాల నుంచి యజమానుడు ఎదురు చూస్తూ ఉన్న అంజూరపు చెట్టులోంచి ఏమి రాలేదు చెప్పండి? మాధుర్యము లేదు, మంచి ఫలము లేదు. చెప్పండి, మాధుర్యము లేదు, మంచి ఫలము లేదు. దేవుని మందిరానికి వస్తున్నాము, వెళుతున్నాం, కానీ దేవుడు ఆశించిన మధురమైన మనసు, మాధుర్యమైన ఆ మాట, ఆ మాధుర్యమైన మనసు మనకు లేదు. కారణం ఏంటంటే లోకానుసారంగా ఉన్నాం కాబట్టి చిన్న మాట అనే లోపల మనకు ఏదో తెలియని కోపం, ఏదో తెలియని రోషం, ఏదో తెలియని బాధ. కారణం ఏంటంటే దేవుడు మనం నాటాడు కానీ ఆయన ఆశించిన ఫలము మనలో లేదు. అంజూరపు చెట్టుకున్న విశేషత ఏమిటంటే మాధుర్యము, 2వది మంచి ఫలం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనములో ప్రియులారా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. చాలండి, నీ స్వరము అంటే ఇప్పుడు అంజూరపు చెట్టు అనే మన మాధుర్యం ఎక్కడి నుంచి రావాలంటే మన స్వరములోంచే. దేవుని స్తోత్రం. అంటే మన మాట ఎదుటివానికి ఒక ఫలముగా ఉండాలి. మనం మాట్లాడే మాటలను బట్టి ఎదుటివాడు తృప్తి చెందాలి. మన మాటలను బట్టి ఎదుటివారి గాయము కట్టబడాలి. మన మాటలను బట్టి ప్రియులారా ఎదుటివారి యొక్క హృదయం తెప్పరిల్లాలి. వారి జీవితాల్లో నిరాశ ఉన్నా, వారి జీవితాల్లో ఇబ్బందులు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అంజూరపు చెట్టుకున్న విశేషత ఎలా ఉందో మాధుర్యము, చెప్పండి మంచి ఫలం. అక్కడ ఏమంటుందంటే చెట్టు దేవునికిని మానవులకు. అంటే ఈరోజు మనం ఎవరెవరికి మధురంగా ఉండాలి? మొదట దేవునికి, 2వది మనుషులకు. స్తోత్రం చెల్లించుదాం.
దేవునికి మానవులకు కూడా మన యొక్క చెట్టు నుంచి ఒక మాధుర్యము కనిపించాలి, ఒక మధురమైన ఫలం వినిపించాలి. అది చూసి అది తినిన వారు తృప్తి చెందాలి. అలాగున ఉండాలని కోరుకున్నాడు యజమానుడు. కానీ 3 ఏండ్ల నుండి దానిలోంచి మాధుర్యమే కనిపించలేదు, మధురమైన మాటలే వినిపించలేదు, మంచి ఫలము దానిలో నుంచి రాలేదండి. వివరాలు చెప్పండి. మంచి ఫలము దానిలోంచి రాలేదు. మాధుర్యము ఎక్కడి నుంచి రావాలి? మాధుర్యము మన నోటి ఫలం, నోటిలో నుంచి. కీర్తన గ్రంథము 59వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాస్తాడు, వినువారు ఎవరూ లేరనుకుని వారి నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, యెహోవా వారిని చూచి నవ్వుచున్నాడు. ఎందుకంటే వారి పెదవులలో ఏమున్నాయి? మాధుర్యము రావలసిన పెదవుల్లో కత్తులు. అంటే పెదవులతో వచ్చిన మాటల వల్ల ఒక హృదయం ఏమవుతుంది చెప్పండి? గాయపడుతుంది. గాయపడాలంటే దెబ్బన్నా తగలాలి చెప్పండి. గాయపడాలంటే ఒక రాయన్న తగలాలి, ఏదైనా ఒక కత్తి అయినా మన మీద పడితే అప్పుడు ఏమవుతుందో చెప్పండి? గాయం తగులుతాయి. ఇప్పుడు వినువారు ఎవరూ లేరనుకుని వారి పెదవుల నుండి మాటలు వెళ్ళగక్కుచున్నారు. వారి పెదవులలో ఏమున్నాయి? కత్తి. ఈ కత్తులు ఏమవుతున్నాయంటే ఎదుటివారి హృదయాన్ని గాయపరుస్తున్నాయి. పై శరీరాన్ని గాయపరచటానికి ఏదో ఒక ఓసో, ఏదో ఒక మేకో, ఏదో ఒక చాకో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఈ హృదయాన్ని గాయపరిచే మాటలు ఎక్కడున్నాయంటే ఈ పెదవులలో ఉన్నాయి. అయితే 3 ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నాడు, మారతాదేమో ఈ చెట్టు, ఈ అంజూరపు చెట్టులోంచి మాధుర్యం వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది. అంటే మనుషులు భూమి మీద నిలబడ్డాము అంటే అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. భూమి కూడా దేవునికి మొరపెడతాది. అయ్యా, ఈ భక్తుడు లేక ఈ మనుషుడు ఇంకా కఠినముగానే ఉన్నాడు, ఇంకా దుర్మార్గపు పనులే చేస్తూ ఉన్నాడు, ఇంకా నీకు విరోధంగా ఎంతకాలమని నేను మోస్తూ ఉండాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి, భూమి దీని వలన ఏమైంది చెప్పండి? వ్యర్థమైపోయింది. కారణం ఏంటంటే అతడు యజమానుడు ఆశించిన మాధుర్యము ఆ చెట్టులో నుంచి రాలేదు. యజమానుడు ఆశించిన మాధుర్యం రాలేదు చెప్పండి. ఏమి రాలేదు? ఆ చెట్టులోంచి రాలేదు. కారణం అది ఎవరు నాటారు? దేవుడే నాటాడు. యెషయా గ్రంథములో 27వ అధ్యాయము ప్రియులారా 2-3 వచనాలు మనం చదువుదాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాలు. అమ్మా, ఆ దినమున మనోహరమగు ద్రాక్షావనముండెను, దాని గూర్చి పాడుడి, యెహోవాను నేను. చూడండి ఇక్కడ వినండి, యెహోవాను అను నేను దానిని కాపాడుతూ ఉన్నాను. రెండవది, ప్రతి నిమిషం. ఈరోజు ఆయన ప్రతి నిమిషం మనం చూడకపోతే చెప్పండి, మనం ఎప్పుడు ప్రతి నిమిషము కూడా జాగ్రత్త వినాలి. దేవుడు నాటిన మొక్క మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో చూడండి. కానీ ఈరోజు అపవాదైన సాతానుడు మనలను లోకములోనికి నెట్టివేస్తూ ఉన్నాడు, లోకములో పతనం చేయటానికి, లోకములో మనం నాశనం చేయటానికి. కానీ దేవుడట ఒక ద్రాక్షావనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ద్రాక్షావనాన్ని నిత్యము కాపాడుతున్నాడట. ప్రతి దినము నేను దానికి నీరు, ప్రతి నిమిషము. చెప్పండి, నేనంటాను వాస్తవానికి ఒక చెట్టుకు ఎంత నీరు ఎందాలో అంత నీరే పెట్టాలి. కానీ ప్రతి నిమిషానికి నీరు పెడితే ఆ చెట్టు ఏమవుతుంది? అది లోకములో మనం నాటిన చెట్టు. కానీ ఈ చెట్టు ఏమిటంటే మన జీవమనే చెప్పండి. ప్రతి నిమిషము కూడా దేవుడు మనకి ఆయుష్ని ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే మన జీవితంలో ప్రియులరా ఎప్పుడో మన జీవితం ఎక్కడో ఆగిపోయే పరిస్థితి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక ద్రాక్ష వనం ఉండెను. ఏమంటే ఆ ద్రాక్ష వనము గురించి మీరు పాడండి అంటూ ఎవడనో దాని మీద రాకుండా దివారాత్రము.
ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. దివారాత్రులు కూడా దేవుడు మనకు కాపాడుతూ 2025వ సంవత్సరంలో అడుగు పెట్టించటానికి కారణం ఏంటంటే మనలో నుంచి ఒక మాధుర్యము, ఒక మంచి ఫలము ఆయన ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాధుర్యము, మంచి ఫలము ఎవరెవరికండి? ఒకటి దేవునికి, రెండవది మనుషుల మధ్యన మనము మాధుర్యముగాను మంచి ఫలముగా ఉండాలని. దేవునికి స్తోత్రం. దేవునికి మాధుర్యం రావాలి. మన నోటి మాటల వలన, మన ప్రవర్తన వలన, మన యొక్క ఆలోచన వలన, మనం చేసే ప్రతిదీ కూడా. కానీ మనం ఎలా ఉన్నామంటే పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నాం. పైకి ఎలా ఉన్నామంటే దేవుని బిడ్డలుగా ఉన్నాము తప్ప మనలో మాధుర్యం అనే ఫలము, మంచి ఫలము ఏమాత్రము లేదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా, మనము దేవునికి అనుకూలముగా ఆయన ఆశించే సమయానికి, అంటే సంవత్సరానికి ఒక్కసారి దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తున్నాడమ్మా? 3 ఏండ్ల నుంచి సంవత్సరం ఏం చేశాడు? ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎదుగుతూ ఉంది. 3 ఏండ్ల నుంచి ఏం చేస్తుందమ్మా? ఎదుగుతుంది. ఆకులు వచ్చాయి, పూత పట్టింది, సంతోషించాడు. అయితే 4వ సంవత్సరం వచ్చే లోపల దానిలోంచి ఆశించిన ఫలము రాలేకపోయింది. ఈరోజు ప్రియులారా, మనము కూడా దేవుడు సన్నిధిలో గతించిన కాలం 3 ఏండ్ల నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు. 4వ సంవత్సరంలో అడుగు పెట్టే భాగ్యం ఇస్తూ ఉన్నాడు. మరొక 4వ సంవత్సరం అడుగు పెట్టే భాగ్యం ఇస్తున్నాడు. అయితే ఈరోజు ఆయన ఆశించేది ఏమిటంటే మన నుంచి మాధుర్యము. ఈ మాధుర్యము, మంచి ఫలము ఎక్కడి నుంచి రావాలి? సామెతలు గ్రంథములో ఒక మాట రాస్తాడు. 13వ అధ్యాయము 2వ వచనం, నోటి ఫలము చేత అతడు మేలు అనుభవించును. ఏ ఫలం ఉండాలి మన నోటిలో? నోటి ఫలం. మన నోటి ఫలం మంచిదైతే మనం ఏమవుతాము? మేలు అనుభవిస్తాం. మన నోటి ఫలము చెడ్డదైతే మనము ఏమవుతాం చెప్పండి? కీడును అనుభవిస్తాం. అంటే ఈరోజు అంజూరపు చెట్టులో నుంచి ఏం కావాలి దేవుడు కోరుకుంటున్నాడంటే మంచి ఫలము. ఈ అంజూరపు చెట్టు ఎవరమండి? మనమే. ఈరోజు మన నోటి నుంచి మంచి ఫలములు, ఆశీర్వదించే ఫలం, దీవించే ఫలం, ఎదుటి వారి పట్ల మేలు చేసే ఫలం మన నోటి ఫలములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే సామెతలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే ప్రియులారా, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. అంటే ఈరోజు ప్రియులారా, మన నోటి ఫలము దేవునికి అంగీకారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన నోటి నుంచి దీవించే మాట, ఎదుటివారిని ఆశీర్వదించే మాట, ఎదుటివారి పట్ల మేలుకరమైన మాట, ఎదుటివారిని బలపరిచే మాట నీ నోటి మాటల్లో ఉంటే దాన్ని బట్టి దేవుడు మన చెట్టులోంచి ఒక ఫలం వచ్చిందని ఆశిస్తాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో కూడా అంజూరపు చెట్టుతో మనం పోల్చబడ్డాం. ఈ సంవత్సరం మరలా దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. అయితే ఈ సంవత్సరమైనా దేవుడు ఆశించిన ఫలము మనము పొందాలి. మనకు మనం అభివృద్ధి పొందుతున్నాం, కానీ అసలు దేవుడు ఆశించే ఫలముగా మనము ఉన్నామా? బైబిల్లో ఒక మాట మనం చదివితే, దేవునికిని, చెప్పండి ఏమన్నది చెట్టు? దేవునికిని మనుషులకు అనే మాట గురించి మనం నేర్చుకుంటే, అదే సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, దయను సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకము, వాటిని నీవు కంఠభూషణముగా నీ హృదయం అనే పలక మీద వ్రాసుకో, అప్పుడు దేవుని దృష్టిలోను మానవుని దృష్టిలో నీవు దయనొంది మంచివాడవు. నా మాధుర్యము, నా మంచి ఫలము దేవునికిని మానవునికి ఇయ్యకుండా ఈ చెట్ల మీద ఇటు అటు ఊగుదునా అని అంజూరపు చెట్టు అందే. ఈరోజు ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, దేవునికిని మానవునికి ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే
మంచివాడవు అనిపించుకోవాలంటే మనలో ఉండవలసినవి రెండు: దయ, సత్యము. చెప్పండి అండి, మన మాట అవునంటే అవును, మనం నోటి మాటల్లో అబద్ధం అనేది రాకుండా, మనం నోటి మాటలో నిజమే పలుకుతూ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనే ఒక భయము కలిగి మనము సత్యమే చెప్పాలని. రెండవది, నీ హృదయములో దయ చూపే మనసు ఉండాలి. అప్పుడు ప్రియులరా, నీవు అంజూరపు చెట్టును పోల్చబడిన వ్యక్తి అవుతాం. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ దేవుడు ఆశించే ఫలము మనలో లేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి, కానీ దేవుడు ఆశించే ఫలము లేకపోవటానికి కారణం ఏమండి, మనం ఇంకా ఇంకా దేవునికి దూరముగానే ఉన్నాం. దేవుడు ఆశించే ఫలం మనలో ఉండాలంటే దయ, చెప్పండి, సత్యము. చెప్పండి, దయ, సత్యము. నీవు మంచివాడవని అనిపించుకోవటానికి ఆ రెండు మన హృదయములో ఖచ్చితముగా ఉండాలి. కాబట్టి మంజూరపు చెట్టుకున్న విశేషత ఏమిటంటే, ఒకటి మాధుర్యము, రెండవది మంచి ఫలం. నీ స్వరము మధురము. చెప్పండి, నీ స్వరము మధురం. కాబట్టి ప్రియులారా, నీ నోటి మాటల్లో ఒక మంచి ఫలం ఉండాలి. అది దేవునికి ఇష్టమైన ఫలమై ఉంటే ప్రియులారా, ఆయన చూడవచ్చినప్పుడు నీ అంజూరపు చెట్టును, ఆయన చూడవచ్చినప్పుడు నా చెట్టును, మన చెట్టును చూసినప్పుడు ఆయన ఆశించిన ఫలాలు ఉంటే ప్రియులారా, దేవుడు కూడా నిన్ను ఇంకా ఇంకా ఫలింపులోనికి రావటానికి నీ చెట్టు చుట్టూ ఏం చేస్తాడటండి, నిత్యము దానికి కాపుదల పెడతాను. దాని మీద ఎవడును, ఇందా చదువు, దాని మీద ఎవడును నిజముగా నీవు దయా సత్యము కలిగి ఎవండి మాధుర్యం ఇచ్చే ఫలము నీ జీవితములో ఉండి దేవునికిని, చెప్పండి, మానవులను తృప్తిపరిచే రీతిగా నువ్వు బ్రతికితే నీ ఇంటి మీద కానీ నీ మీద కానీ శత్రువే కానీ, మరణ భయమే కానీ, రోగమనే భయమే కానీ ఏది రాకుండా కాపాడేవాడు నా దేవుడు ఒక్కడే. స్తోత్రం చెల్లించుదా. అయితే ఈరోజు ప్రియులరా, మనము అంజూరపు చెట్టును పోల్చబడిన వారమై ఉండాలి. అది దానంతటది, చెప్పండి, ఎదగలేదు. ఒకరు నాటారు, ఆ ఒకరే నా దేవుడు. దేవుడే మనల్ని నాటి ఉన్నాడు. ఆయన పొలములో, ఆయన మందిరం అనే పొలములో, ద్రాక్షావనములో ఆయన నాటి ఉన్నాడు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక అంజూరపు చెట్టు. మనం అంజూరపు చెట్టు దేనికంటే ప్రియులారా, ఎక్కువగా బలహీనమైన రక్తహీనత గల వారికి ఏం చేస్తారు చెప్పండి, అంజూరపు చెట్టును ఏం చేస్తారు అంటే, ఈరోజు మనము ఎవరైనా అలాగా బలహీనమైన వారికి నీ నోటి మాటలే వారిని బలపరచాలి. నువ్వు చూపిన దయే వారిని ఏం చేయాలి చెప్పండి, దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఎందుకంటే, దేవుడు నిన్ను హెచ్చించింది ఎందుకంటే, అలాగున బలహీనమైన వారిని నీ చేతులతో ఏం చేయాలి, బలపరచటానికే. ఏమండి, అలాంటి కష్టములో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని నేను అంజూరపు చెట్టుగా ఉంచాడు. అంజూరపు చెట్టు ప్రియులరా, బలహీనమైన మనిషిని ఏం చేస్తుందండి, బలపరుస్తుంది. రక్తహీనత, రక్తం లేకపోతే ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే, అంజూర పళ్ళు రాత్రులు నానబెట్టుకుని ఉదయం, నిజమే, ఒక 10 రోజులు దాన్ని ఉపయోగిస్తే ప్రియులరా, 10 రోజుల్లో మన ముఖములో ఏదో ఒక మార్పు కలుగుతాయి. అలాగున ప్రియులరా, దేవుడు నేను అంజూరపు చెట్టుగా ఉంచటానికి కారణం ఏంటంటే, ఎదుటివారు ఒకవేళ బలహీనులై ఉంటే, ఒకవేళ వారు ఏ విషయంలో కూడా శక్తి లేక శక్తిహీనులుగా ఉంటే, నువ్వు అంజూరపు చెట్టుగా ఉన్నావు కాబట్టి చేతనైనంత సహాయము చేసినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు మంచి దానవు. దేవునికి స్తోత్రం. ఆయన నాటినందుకు సంతృప్తి పడే రీతిగా, ఆయన నాటినందుకు ప్రియులరా సంతృప్తి పడే రీతిగా నీవు ఉండగలిగితే, దేవుడు నీ చుట్టూ ఆయన కాపు పెట్టి, నిమిషము నీరు పెట్టి, నీ మీదకి ఏదియూ రాకుండా కాపాడుతున్నాడు అని బైబిల్ రాస్తూ ఉంది. ఈరోజు ప్రియులారా, మనం దేనికి భయపడవసరం లేదు. నిజముగా అంజూరపు చెట్టుకున్న ఆ 2 లక్షణాలు మనకుంటే దేవుడే నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎప్పుడైతే నువ్వు ఆ మంచి ఫలముగా ఉంటావో ప్రియులరా, తోటమాలి కూడా ఆనందపడతాడు. తోటమాలి కూడా నిత్యము నీకు ఎరువు వేస్తూ, వాక్యాన్ని అందిస్తూ, బోధ చెప్తూ, సరి చేస్తూ, ఒక్కొక్కసారి ఏమండి ఇప్పుడు చెట్టు చుట్టూ మందు పెట్టాలంటే, ఎరువు వేయాలంటే ఏం చేయాలమ్మా? తవ్వాలి. అప్పుడప్పుడు తోటమాలి చిన్న చిన్న తవ్వినప్పుడు ఇంత మాట అంటాడా నన్ను పాస్టర్ గారు, ఇంత ఎలాగంటాడా మమ్మల్ని అని ప్రియులరా, ఆ చిన్న తవ్వకానికే మనం భయపడి లేక మన మనస్సును మార్చుకుంటే ఫలింపులోనికి ఏమాత్రము రా. చెట్టు ఎదగాలంటే తోటమాలి చేతులున్న దానితో, ఆ పారతో కానీ దానితో కానీ ఖచ్చితంగా తవ్వాలి. తవ్వేటప్పుడు ఎక్కడో ఒక చోట వేరేమవుతో చెప్పండి, తెగుతుంది. తెగినంత మాత్రాన చెట్టు చచ్చిపోతుందండి? చావదు. ఆ తెగిన చోట ఎరువు పడగానే ఆ చెట్టు మరలా ఏమవుతో చెప్పండి. కాబట్టి పిల్లల తోటమాలి యొక్క స్వాధీనములో చెట్టు ఉన్నంత వరకు చెట్టు ఫలిస్తూనే ఉంటుంది. ఈరోజు పిల్లరా, మనము గద్దింపుకు లోబడకపోతే, సరిచేయబడవలసినప్పుడు మనము లోబడకపోతే మనం ఏమాత్రము ఫలించలేం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే, దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నీవు నిలువక, అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడే అట్టివాడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక. ఈ తోటమాలి అంజూరపు చెట్టుకు కావలసినంత నీరు పెట్టాడు, కావలసినంత ఎరువు వేశాడు, కానీ దానిలో పచ్చదనం ఉంది కానీ ఫలాలు మాత్రము లేవు. ఈరోజు వాక్యము వినే కొలది నీవు దేవునికి ఒక ఫలమిచ్చు చెట్టుగా ఉంటే నీ కుటుంబానికి సంరక్షణ ఆయనేనండి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబానికి సంరక్షణ ఆయన, నా కుటుంబానికి సంరక్షణ ఆయనే. చిన్న చిన్న బలహీనతలు వచ్చిన, గాయములు వచ్చాయంటే, గాయపడుతున్నామంటే ఏదో ఇంకా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి. అందుకే ప్రారంభంలో గాయం తగలగానే నాకు అనిపించింది, తోటమాలి యొక్క చేతిలో ఉన్న చెప్పండి ఆ యొక్క గడ్డపార తగిలింది, ఫలింపులోనికి ఖచ్చితంగా వస్తాం. దేవునికి స్తోత్రం. ఆ గడ్డపార చెట్టుకు తగలకపోతే, దాని చుట్టూ తవ్వకపోతే నీరు నిలబడదు, ఎరువు అక్కడ పని చేయదు. ఈరోజు గద్దింపుకు మనము లోబడినప్పుడే, ఒక్కొక్కసారి దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు, ఈరోజు పాస్టర్ గారు అంతా ఎవరి గురించి అండి? నా కోసమే అని వెంటనే మనం ముఖమును మార్చుకుని వెళ్ళిపోయామనుకోండి, ఆ ఎరువు పనిచేయదు, నీరు కూడా నిలబడదు. ఆ రెండిటికి మనం లొంగితే ఫలించేది మనమే. చెప్పండి, ఫలించేది ఎవరు చెప్పండి? మనమే. కాబట్టి ప్రియులరా, 3 ఏండ్ల నుండి చూస్తున్నాడంటే యజమానుడు, ఫలము లేదు. కానీ తోటమాలి అంటున్నాడు, ఈ సంవత్సరానికి ఉండని, ఈ సంవత్సరం నేను మరలా దానికి ఎరువేస్తాను, నీరు పెడతాను, నువ్వు అనుకున్నట్టుగానే నేను పెంచుతాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఒక్క ఫలమే నా చెట్టులోంచి తీసుకొస్తాను. ఈరోజు ప్రియులరా, దైవజనుడు ప్రయాస, తోటమాలి ప్రయాస ఒకవేళ సంఘముగా నువ్వు గుర్తించగలిగితే ఫలించేది నీవు మాత్రమే అని మనం ఏమాత్రము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. లేవియా కాండంలోనికి వెళ్తే 3 ఏండ్ల తర్వాత వచ్చే ఫలము గురించి ఒక చక్కని మాట అందులో ఒక మాట నాకు వినబడింది. చదువని ప్రియులారా, 19వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. లేవియా కాండము, అందరూ తెరవండి. 19 చదువమ్మా. మీరు ఆ దేశమునకు వచ్చి నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు, ఇక్కడ కూడా ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలను. వాటిని తినకూడదు. వాటిని ఏం చేయకూడదండి? 3 సంవత్సరముల వరకు. ఆ తదుపరటండి 4వ సంవత్సరమున
వాటి ఫలములన్నీ యెహోవాకు. ఈ 2025లో మన అందరము కూడా దేవునికి ఏమవ్వాలి చెప్పండి? ప్రతిష్ఠితమైన ఫలముగా ఉండాలి. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అక్కడ అంటున్నాం యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగా. అది నేను చెప్పేది ఏమిటంటే, ఈ సంవత్సరం మనము దేవునికి స్తుతియాగము అర్పించే ఫలముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? స్తుతియాగ ద్రవ్యములగును 5వ సంవత్సరమును వాటి ఫలములను. అంటే ఈ సంవత్సరం దేవుడు మరొక సంవత్సరం నీకు నాకు ఇచ్చాడమ్మా. కాబట్టి ఈ సంవత్సరం లోకములో మనం మన ఇష్టానుసారంగా లేక మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి కాదు, కానీ మరొక సంవత్సరమే ఈ 4వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అండి ఇది? మరొక సంవత్సరమే. 3 ఏండ్లు అయిపోయాయి చెప్పండి. 3 ఏండ్లు గతించినవి దేనితో లెక్క? మనకి 3 ఏండ్లు అయిపోయాయి. ఇప్పుడు ఎన్నో సంవత్సరంకి వచ్చాము? తోటమాలి దగ్గర, తోటమాలి చేతిలో ఎన్నో సంవత్సరములు ఉంది అంజూరపు చెట్టు? 4వ సంవత్సరములు ఉంది. అంటే ఇప్పుడు 4వ సంవత్సరము యెహోవాకు ప్రతిష్ఠితమై స్తుతియాగ ద్రవ్యము. ఏ ద్రవ్యం అటండి? స్తుతి. ఈ సంవత్సరం అంతా కూడా నీవు ఏం చేయాలి చెప్పండి? స్తుతించు. స్తుతిస్తే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. ఒక ఆదివారమే కాదు, ఎక్కడ 2-3 ఉన్నా, చెప్పాను కదండి ఇందాక, కుర్చీలన్నీ కూడా దోతలతో నింపబడ్డాయి. స్తోత్రం చెల్లించుదాం. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకిష్టులైన మనుషులకు అని పరలోకము నుండి గొప్ప ఆ సైన్య సమూహం ఏంటండి? ఆరాధించే సైన్యం. దేవుని స్తోత్రం. మనమందరము చిన్నదైనా అందరూ ఏక మనసుతో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎక్కడంటున్నమాట? 4వ సంవత్సరం యెహోవాకు ప్రతిష్ఠితమై స్తుతియాగ ద్రవ్యము. ఏ యాగం అండి? స్తుతిని చెల్లించేవారిగా. అంటే దేవుడు ఆశించే ఫలం ఏమిటంటే మన నుంచి ఆయన స్తుతించటమే. ఆయన స్తుతిస్తూ దేవునికి మనుషులకు మాధుర్యమిచ్చే దయా సత్యము. చెప్పండి ఏంటమ్మా? దయా సత్యము కలిగి ఆయన ఎల్లప్పుడూ నువ్వు స్తుతించాలి. నేను ఇది చదివిన తర్వాత కారులో వెళుతూ పాడుతూనే ఉన్నాను. ఎందుకంటే స్తుతించమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ సంవత్సరం నా ముందు ఎన్నో పెట్టుకున్నారు. కొన్ని అనుకోకుండా దేవుడు నాకు సిద్ధం చేసే కార్యాలను బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నా. నీకు అసాధ్యం లేదయ్యా. హల్లెలూయా. ఈరోజు దేవుని స్తుతిస్తూ దేవునికిని మానవులకు మాధుర్యముగా ఉండగలిగితే, దేవునికిని మానవులకు ఏమండి మంచి ఫలము ఇయ్యగల వ్యక్తిగా ఉంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఈ సంవత్సరం చేయబోతున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 50 అధ్యాయము 23వ వచనములో ఈ స్తుతి గురించి ఒక చిన్న విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తోత్రం చెల్లించుదాం. అంటే స్తుతి ఎవరికి మహిమ? చేద్దామా ఈ సంవత్సరం? ఆ రోజు ఈ రోజు అని కాదండి. ఏమండి, మనం వారానికి 4 దినాలు దేవుని సన్నిధిలో గడపాలని ఒక నిర్ణయించుకున్నాం. ఒక్క ఆదివారమే కాదు. ఏమండి, దేవుని స్తుతించటానికి సమయం అనేది అసమయం అనేది లేదు. ఏ సమయమైనా దేవుని స్తుతిస్తూ ఉండు. స్తుతి యాగం అర్పించువాడు నేను వాడు మార్గము. అప్పుడు నువ్వు స్తుతిస్తేనట నీ మార్గాలు దేవుడు ఏం చేస్తాడు? నీ మార్గములు సరళము చేస్తాడు. ఈ సంవత్సరము నువ్వు నడుచు మార్గములో దేవుడు తోడుండాలి అంటే 4వ సంవత్సరములో ఉన్నాం. ఎన్నో సంవత్సరం అమ్మా? అంటే గతించినవి ఎన్ని సంవత్సరాలు? అంతే, అయిపోయాయి. ఇప్పుడు నువ్వు ఒక ఆధ్యాత్మికమైన ఆలోచనలో 4వ సంవత్సరంలో ఉన్నావు. మనము కూడా. అయితే నువ్వు చెల్లించవలసింది స్తుతియాగ నైవేద్యము. ఏటమ్మా? స్తుతియాగ ద్రవ్యం. అది అర్పించు. ప్రతి క్షణము దేవుని స్తుతించు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను
అంతే. ఆ స్తుతి ఎవరికంటే దేవునికి మాత్రమే. కాబట్టి దేవుని స్తుతించటానికి ఎవరిని నువ్వు ఎంతగా ఆసక్తి కలిగి ఉంటావో తప్పకుండా దేవుడు నిన్ను నీ మార్గములైన సిద్ధము చేస్తూ ఉన్నాడు. 56వ అధ్యాయంలో 13వ వచనం. నేను నీకు మొక్కుకునేది ఫలం. అంతేనండి. మొక్కుబడి అంటే ఇప్పుడు కయ్యేను హేబేలు వారు అర్పణలు ఇచ్చారు, వారి పంటలో నుంచి ఒక ఫలం ఇచ్చారు. అలాగే నీ నోటి ఫలం, దేవుడు నేను అంజూరపు చెట్టుగా నాటి ఉన్నాడు కాబట్టి నేను నీకు మొక్కుకొని ఉన్నాను. ఏంటా మొక్కుబడి అంటే నిత్యము నీకు స్తుతి యాగం. స్తుతి చెల్లించుదాం ఈ సంవత్సరం. స్తుతించేవాని జీవితంలో దేవుడు ఎప్పుడు తన రక్షణ కాపుదలగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. చివరి మాటగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఈ యొక్క ఫలం ఎక్కడి నుంచి వస్తుంది అనేది స్పష్టంగా అక్కడ రాయబడిన మాట. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు 13వ అధ్యాయము ఎవండి మనం చదవండి అమ్మా 15వ వచనం. 13వ అధ్యాయం 10. కాబట్టి ఆయన ద్వారా మనము, చూడండి అక్కడ అంటున్నాడు, ఆయన ద్వారా మనము దేవునికి స్తుతియాగము చేయుదుము. అనగా స్తుతియాగం అంటే ఏంటి? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము. జిహ్వా ఫలం అంటే జిహ్వా అంటే అది నోటి ఫలము. ఏటమ్మా? జిహ్వా అంటే నాలుక, నోటి ఫలం. నోటి ఫలము మనము అర్పించుదము. నోటి నుంచి వచ్చే ఫలం. స్తుతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి అంటే చెవుల్లోంచా స్తుతి. అక్కడ అంటున్నాడు ప్రియులారా, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, ఆ దినము ఈ దినము లేదండి, ఎవండి ఎప్పుడు ఆరాధన అంటే అప్పుడు వచ్చి మనం ఏం చేయాలి? స్తుతించటమే. ఎక్కువగా స్తుతిస్తూ మొదట స్తుతులు చెల్లించి దేవుని స్తుతిస్తూ తదుపరి నీవు నీ యొక్క విన్నపం ప్రభువు దగ్గర పెట్టినప్పుడు తప్పకుండా ఈ సంవత్సరం నీ మార్గములైన సరళం చేస్తాడు. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి 3 ఏండ్ల తర్వాత లేవియాకాండంలో మీరేమీ దాని నుంచి ఆశించకండి. 4వ సంవత్సరం దేవునికి యెహోవాకు ప్రతిష్ఠితమగు స్తుతియాగపు ద్రవ్యమును అర్పించాను. ఆ ఫలము కొరకు మీరు ఎదురు చూడండి అన్నాడు. ఈరోజు పిల్లలు అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే పైకి మాత్రం క్రైస్తత్వంగానే కనిపిస్తున్నాడు ఆ చెట్టు, కానీ అతనిలో ప్రార్థన లేదు, అతనిలో స్తుతి లేదు, అతనిలో భక్తి లేదు, అతనిలో దేవుడు ఆశించినటువంటి ఏ భక్తి కూడా అతనిలో లేదు ప్రియులారా. అదే దేవుడు చూశాడు ఆ చెట్టు దగ్గర. కానీ ఆ చెట్టు దగ్గర స్తుతి లేదు, ప్రార్థన లేదు, ఆరాధనకు వచ్చే విధానం లేదు, ఎక్కడ కనిపించే ఒక్క ఫలము కూడా లేదు. ఇక్కడ అంటున్నమాట జిహ్వా ఫలము. జిహ్వా అంటే నాలుక, నోరు. దేవుని వాక్యములో ఒక మాట చదివితే ఎవండి సామెతలు గ్రంథము 23వ అధ్యాయము ప్రియులారా 15-16 వచనాలు చదివితే, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా, నా కుమారుడా నీ పెదవుల నుండి యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రము. నీ నాలుక నుంచి ఏమి రావాలి చెప్పండి? యథార్థమైన మాటలు. స్తుతించే నాలుక నుంచి అబద్ధపు మాటలు రాకూడదు. స్తుతించే నాలుక నుంచి దేవునికి విరోధమైన చెడ్డ మాటలు రాకూడదు. ఒకవేళ గతించిన సంవత్సరంలో నా నాలుక, మన నాలుకలు దేవునికి అయిష్టమైనవి పలికి ఉండొచ్చు. ఒకవేళ ఈ సంవత్సరం దేవుడు మరలా ఇంకా ఆయుష్నిచ్చాడు కాబట్టి, మన నాటి ఉన్నాడు కాబట్టి, ఇక నుంచైనా మన పెదవుల నుంచి యథార్థమైన మాటలే పలుకుట విని నా అంతరంద్రము ఆనందించును. ఈరోజు స్తుతించుతూ దేవుని ఘనపరుస్తూ ఉంటే వాక్యం అంటుంది, స్తుతుల మీద ఆయన ఆసీనుడు. హల్లెలూయా.
ఎవరటండి ఆయన? స్తుతుల మీద ఆసీనుడు. ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరమంటే అంజూరపు చెట్టు, దేవునికిని మానవులకు మాధుర్యం ఇచ్చే, మంచి ఫలం ఇచ్చే, స్తుతించే చెట్టుగాను ఉంటే నీవు ఎప్పుడు కూడా చింతించవలసిన పని లేదమ్మా. కాబట్టి అలాగున నువ్వు ఉండగలిగితే నీ చుట్టూ ఆయన కాపు పెడుతున్నాడు. నీ మీదకి ఏదియు చక్కండి, ఏదియు ఇందాక చదువు, ఏదియు రాకుండా నీ ఇంటి మీద కానీ, నీ పిల్లల మీద కానీ, నీ మీదకు కానీ ఏదియు, ఏ అపాయము కూడా, ఏ ఆపద కూడా నీ మీదకు రాకుండా కాపాడేది దేవుడు ఒక్కడే. అయితే దేవుడు ఆశించే చెట్టుగా మనం ఉందాం. ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరం ఘనమైన ఫలాలు నీవు అనుభవించుదువుగాక. ఆశించిన ప్రతి ఫలమును అనుభవించాలంటే స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ పరుచునట్లు. కాబట్టి ఈ సంవత్సరం ఒక నిర్ణయం, దేవా నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను. ఇంటిలో పని చేస్తూ ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. ఏమండి, అన్ని సమయాల్లో దేవుని, ప్రయాణం చేస్తూ దేవుని స్తుతించు. స్తుతించటానికి సమయమే లేదు. అలా స్తుతిస్తూ ఉంటే దేవుడి సంవత్సరం నీ స్థితిలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడని ఆయనే వాగ్దానం చేస్తున్నాడు. నన్ను స్తుతించు వానికి నేను రక్షణ అయ్యుండి అతని మార్గమును నేను సిద్ధపరుస్తాను, సిద్ధం చేస్తున్నాను. అతని మార్గములో నేను ఉంటాను. మనకన్నా ముందుగా ఆయన ఏమవుతాడంటే, నీకు ముందుగా నేను వెళ్ళి నీ మార్గము నేను మెట్టగా ఉన్నవన్నీ చదును చేసి సరళం చేస్తాను. ఈరోజు ప్రియులారా, ఏమీ కాదండి దేవుడు ఆశించేది స్తుతి అనే ఫలము కొరకు దేవుడు నన్ను మరలా సజీవులుగా ఉంచాడు. దేవుని స్తుతించుదాం. స్తుతించే పరిచర్యగా, స్తుతించే సంఘముగా, స్తుతించే మందిరముగా మనం ఉంటే దేవుడు కొద్ది మంది అయినా, చెట్టు ఒకటే ఉంది అక్కడ, ఏముందమ్మా? చెట్టు ఒకటే ఉంది. కాబట్టి ప్రియులరా, మనము దేవుని స్తుతిస్తూ చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రియులరా 3-6 వచనాలు చదివితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. చూడండి, చదవమ్మ 3వ వచనమును. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ, నా యందు నిలిచి ఉంటేనే కానీ, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండును బహుగా ఫలించును. చాలండి, బహుగా ఫలించును. దేవునిలో నిలిచి ఉండాలంటే, దేవుడు మన మీద నిలిచి ఉండాలంటే స్తుతి. చెప్పండి ఇటమ్మా, స్తుతి మీద ఆసీనుడై ఉన్నాడు. నువ్వెప్పుడైతే స్తుతిస్తావో వెంటనే తన దూతల సమూహంతో నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నీవు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు నీవు బహుగా అంటే దానికి ఇంకా కొలత లేదు. అంతగా దేవుడు నిన్ను ఫలింపులోనికి తీసుకురాబోతున్నాడు. కాబట్టి స్తుతించుదాం. స్తుతిలో దేవుని మాత్రమే ఘనపరచాలి. స్తుతిలో ఎవరినండి? మనం స్తుతిస్తే ఎవరో మనల్ని మెచ్చుకుంటారనో, ఎవరో మనల్ని ఇంతగా స్తుతిస్తున్నారు అని అనుకుంటారని కాదు. మనం స్తుతించామంటే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరికి చెల్లాలి? కాబట్టి స్తుతించి నీ నోటితో చెప్పవలసిన మాట ఏమిటంటే, ప్రభువా ఇంతసేపు నేను స్తుతించాను కదా, ఇదంతా నీకే మహిమ కలుగునుగాక అని అన్నావనుకోండి, తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. అయితే మనము స్తుతించే ఫలముగా ఉండటానికి ఈ సంవత్సరం మనం సిద్ధపడదాం. ఏమండి, దేవుడు మనలను తన పొలములో నాటాడు. నాటిన చెట్టు ఫలింపులోనికి రావాలంటే, ఏమండి, తోటమాలి చేతులున్న గడ్డపారకు లొంగి ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి పదునైనటువంటి గడ్డపారతో కొంచెం తగులుతున్నప్పుడు
మనం ఏమాత్రము కూడా చిన్నబుచ్చుకోకుండా ఎరువు వేసేటప్పుడు, నీరు పెట్టేటప్పుడు ఆ తోటమాలి ఎలాగైతే చెట్టు చుట్టూ తవ్వుతాడో మన జీవితంలో కూడా ఎదగటానికి ఒక్కొక్కసారి వాక్యము చేత రెండంచుల ఖడ్గము వంటిది, సుత్తి వంటిది, అగ్ని వంటిది. అలాంటి జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా లోబడి విధేయత కలిగి ఉంటేనండి నా దేవుడు తప్పకుండా మిమ్మలను ఫలభరితములో ఉంచుతాడు. అట్టి కృపగల దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్.